స్టార్ట్. మా టేకులపల్లి భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్. మాది భద్రాద్రి కొత్తగూడెమే. ఇక్కడ ఏం చేస్తారు? మేము వ్యాపారం చేస్తున్నాం. అంటే ఇన్ని రోజులకు వచ్చిర్రు అంటే దీని పర్పస్ ఏంటి? ఇదంతా ఏంటి అసలు? ఇది ఒకటి అంగడి. మేము సంతకు వచ్చి అమ్ముకుంటాం వారం వారం. బయట ఏ వారం ఉంటుంది సంత? ఇది గురువారం శుక్రవారం ఉంటది. అంటే గురువారం శుక్రవారం రెండు పశువుల సంతలేనా? ఎట్లా అంటే గురువారం ఏమో పశువులు అమ్ముకుంటారు. శుక్రవారం వచ్చేసరికి మేము మేకలు అమ్ముకుంటాం. మేకలు అమ్ముకునేటప్పుడు మేము బయట నుంచి రైతుల కాడ నుంచి కొనుక్కొస్తాం. రైతులు కొనుక్కొచ్చేటప్పుడు మాకు కొంత ఒక్కొక్కసారి మాకు లాభాలు వస్తాయి, నష్టాలు కూడా వస్తుంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్ రెండు వస్తుంటాయి. ఒకసారి జంతువులు ఇప్పుడు జబ్బులు పడి అన్ని చచ్చిపోతూ ఉంటాయి. అప్పుడు మేము కూడా మా పెట్టుబడి పెట్టిన డబ్బులు కూడా మాకు రావు. ఇప్పుడు ఎంత కొని ఉంటారు మీరు? అందాజుగా మేము ఒక 50,000 కొని ఉంటాం. ఇవన్నీ 50,000 కొని ఉంటాయి. మీద మీకు ఏమైనా ప్రాఫిట్ ఉంటుందా? ప్రాఫిట్ ఉన్నప్పుడు ఉంటది, పోయినప్పుడు కూడా పోద్ది. ఒక్కొక్కసారి ఇప్పుడు సరుకు ఎక్కువగా వచ్చినప్పుడు మాకు లాస్. ఎప్పుడు వచ్చారు మరి ఇక్కడికి మీరు? మేము వచ్చి నిన్న పొద్దున్న వచ్చినాం. ఎన్ని ఏళ్ళ నుండి చేస్తారు ఈ వ్యాపారం? మేము దగ్గర 20 ఏళ్ల నుంచి వస్తున్నాం. బాగా లాస్ వచ్చిన బాగా లాస్ వచ్చిన రోజులు కూడా ఉంటాయి మాకు. నష్టాలు కూడా వస్తాయి. మరి లాస్ వచ్చినప్పుడు ఎట్లా చేశారన్న? ఇక తప్పదు కదా, మేము చేసే బతికే ఇది. మాకు ఏరే పని రాదన్నప్పుడు అదే పని చేస్తాం. లాభమైన నష్టమైన ఇక అందులో అలవాటు పడ్డాం కాబట్టి ఏమైనా కానీ అందులోనే. ఇప్పుడు ఒక్కొక్కటి ఎంత అమ్ముకుంటారు మీరు మామూలుగా? ఒకటి అమ్ముతారా లేకపోతే ఇవన్నీ అమ్మేస్తారా? ఒకటి అడిగితే ఒకటి అమ్ముతాం. ఇక అన్ని కూట్ లెక్క అడిగితే కూట్ లెక్క కూడా ఇస్తాం. అందులో ఇక ఒక్కొక్కసారి నష్టాలు వస్తాయి, లాభం కూడా రావచ్చు. లాభం వస్తే ఒకవేళ వావ్ ఇంత లాభం వచ్చిందిరా బై అనేటట్టు వస్తుందా? ఏం అనిపించేది అది. అంటే నష్టం వచ్చింది కాబట్టి ఫస్ట్ ఇది అది కవర్ అవుతుంది. రొటేషన్ చేస్తాం. అందులో వచ్చింది కదా, ఇందులో కవర్ అప్ అయింది అనుకుంటాం. ఏదో బతుకు తెరువు కోసం బతుకుతున్నాం అంతే. దీనివల్ల మిద్దెలు మేడలు ఏం కట్టలేదు. మేడల మిద్దెల 20 సంవత్సరాల నుంచి ఎకరం భూమి వల్లే ఉన్నాయి, అమ్ముడే. ఎందుకంటే వెనక సీరి వానలు వస్తే జబ్బులు వస్తాయి, జబ్బులు వస్తాయి, రోగాలు. మార్గారమే చేసేది. మరి మీరు కొనకొచ్చి మీ ఇంట్లో స్టే ఉంచుతారా? వీటిని ఉంచితే ఉంచాం, అమ్మేస్తాం. అంటానే ఈ ఒక్క సంతకే వస్తారన్నా? ఇంకా 2-3 సంతలు ఉంటాయి. ఆ సంతలు కూడా తిప్పుతాం, అమ్మేస్తాం. ఇక ఉంచాం, ఇక ఉంచితే ఇక ఏముంటాం. మా ఊరు టేకులపల్లి. ఫ్రెండ్స్, పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి.